ఏపీ రాజధానిపై హై వోల్టేజ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. అమరావతిపై నిజంగానే అంత ప్రేముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలంటూ వైసీపీ సవాల్ విసిరితే, రాజీనామాలు కాదు అసెంబ్లీని రద్దు చేయండి, ప్రజల్లోనే తేల్చుకుందామంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ మళ్లీ వైసీపీ గెలిస్తే రాజధానిపై ఇక మాట్లాడబోమన్న చంద్రబాబు, అసెంబ్లీ రద్దుకు సిద్ధమో కాదో చెప్పాలంటూ సీఎం జగన్ కు 48 గడువు ఇచ్చారు. అయితే 48 గంటల గడువు ఇచ్చారు చంద్రబాబు. అయితే చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేముంటే అక్కడి ఇల్లు ఎందుకు కట్టుకోలేదంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. తాము తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం సరైనదో కాదో 2024లో ప్రజలే నిర్ణయిస్తారంటూ అనిల్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలంటూ పవన్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలా, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏం నష్టం అర్థం కావట్లా. అమరావతిని పూర్తిగా క్యాపిటల్ మార్చేస్తున్నారు, మొత్తం రాష్ట్రం అంతా అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పి ఎందుకు గొగ్గోలు పెడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. 3 క్యాపిటల్స్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ క్యాపిటల్తో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలా, అన్ని ప్రాంతాల్లో పోర్ట్స్ రావాలా, ఎయిర్పోర్ట్స్ రావాలా. అమరావతిని ఏదైతే ఈ క్యాపిటల్ ఉందో ఈ ప్రాంతంలో, దీన్ని ఎవరు మార్చలేదే. అడిషనల్గా ఇంకొక 2 ప్రాంతాలను ఎన్నుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకుంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, నువ్వు గతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏదైతే నువ్వు అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ అని చెప్పావో ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోకుండా ఒక రాజమహల్ని నువ్వు హైదరాబాద్లో 85 నుంచి 100 కోట్ల రూపాయలతో ఆ రాజమహల్ హైదరాబాద్లో కట్టుకున్నావు, కానీ ఈ ప్రాంతంలో ఎందుకు కట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీ కపట నాటకాలు, నీ దొంగ డ్రామాలు, ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు, నీ చిచ్చులు పెట్టే ప్రయత్నాలు మానుకో. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మీద రేపు 2024లో మళ్ళీ ఎన్నికలకు పోతాం. నిజంగా మేము మంచి చేశామా, పొరపాటు చేశామా అనేది ఆ రోజు ప్రజలు మాకు తీర్పునిస్తారు. మేము చేసే మంచి చెడుల మీద మాకు తీర్పు 2024లో ఇస్తారు. ఈరోజు నీకు సవాలు విసురుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. మేము కాదు, మేము తీసుకున్న నిర్ణయం తప్పు అని నువ్వు కానీ చెప్పదలుచుకుంటే నువ్వు 23 మంది శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి రేపు ఎన్నికలకు పో, నిరూపించుకో. రైట్, ఇక రాజధాని పార్టీ గురించి అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి స్వరూప లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, ఓవర్ టు యు. మౌనిష, గవర్నర్ 2 బిల్లులను ఆమోదించిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో రాజధాని రగడ మొదలైంది. ఇందుకు సంబంధించి పార్టీలన్నీ కూడా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరి అధికార వైసీపీ పార్టీకి 48 గంటల సమయం ఇవ్వడంతో ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇందుకు సంబంధించి కూడా దీనిపైన ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా ఏ విధంగా ప్రజలకి రాజధాని మార్పు ఇస్తారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఈ రాజధాని మార్పు అనే అంశం ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీని రద్దు చేసి అందరం కలిసి ప్రజా తీర్పు కోసం ఎన్నికలకు వెళదాము, అందుకు సిద్ధమైతే రండి, ఏదైంది విషయం 48 గంటల్లో తేల్చండి అంటూ కూడా ప్రభుత్వానికైతే ఒక డెడ్ లైన్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా గారు ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడటానికి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారో ఆ రోజు శాసనసభ నుంచి, శాసన మండలి నుంచి, మళ్ళా జూన్లో జరిగిన శాసనసభ సమావేశాల నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నాం మేము. 1 స్టేట్ 1 క్యాపిటల్, దట్ ఈజ్ అమరావతి. 2014 విభజన చట్టం ప్రకారం ఆ రోజు శివరామకృష్ణ కమిటీ ఎవరేశారండి? కమిటీ కేంద్రం వేసింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో తేల్చమని చెప్పి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ 13 జిల్లాలు క్షుణ్ణంగా వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు ప్రజాభిప్రాయం సేకరణ చేసి విజయవాడ, గుంటూరు మధ్య అయితే అటు అనంతపురం కానీ, ఇటు శ్రీకాకుళానికి కానీ, అటు చిత్తూరుకు కానీ సెంటర్ పాయింట్లో ఉంటుంది
దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ, రోడ్డు కానీ కన్వీనియన్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా రికమెండ్ చేసింది. దాని మీదే 2014లో నూతన రాష్ట్రం ఏర్పడినాక తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో అన్ని పక్షాలని చర్చించి ఆ రోజున బీజేపీ మిత్రపక్షంగా ఉంది మాకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయనతో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పెద్ద ఎత్తున ప్రజా రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చర్చ జరిపి ప్రతిపక్ష నాయకుడు ఆమోదం తెలిపిన తర్వాతే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం జరిగింది. దాన్ని కేంద్రం కూడా నోటిఫై చేసింది, పార్లమెంటు గుర్తించింది, అటు ఇండియా మ్యాప్లో పెట్టారు. భారత రాష్ట్రపతి గారు ఆ రోజున దాన్ని ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఆయన ఉత్తర్వుతోనే హైకోర్టు కూడా ఏర్పడింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టుగా ఎన్నికల ముందు ఒక మాట చెప్పారండి వీళ్ళు. ఇవాళ ఇంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారండి? దాదాపు 20-30 మంది ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేస్తూ ఉంది. ఇవాళ మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధాని మారుస్తామని, అది వాస్తవం కాదు అని ఘంటాపథంగా ఛాలెంజ్లు చేసి, ఒకళ్ళైతే మేము రాజకీయాలను తప్పుకుంటామన్నారు, ఒకళ్ళైతే రోజా అయితే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంది రాజధానిని మార్చడం కోసమా, చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తారన్నారు, రామకృష్ణారెడ్డి చెప్పాడు, అలాగే అనేక మంది చెప్పారు. సాక్షాత్తు ఎన్నికల ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున అమరావతి రాజధానిగా కొనసాగుద్ది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను, మడమ తిప్పను, మాకు మేనిఫెస్టో అంటే ఒక ఖురాను, ఒక బైబిల్, ఒక భగవద్గీత అన్నటువంటి ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం అమరావతినే రాజధానిగా మేము అధికారంలోకి వచ్చినా కూడా కొనసాగిస్తామని. ఇప్పుడు ఎవరు అడిగారండి వీళ్ళని 3 రాజధానులు పెట్టమని? ఎందుకు పెడుతున్నారండి? ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు నరకం చూస్తున్నారు. కోవిడ్ వచ్చి గుమ్మం దాటి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తారా లేదా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్కి వెళ్తే అటునుంచి అటే కాటికెళ్ళే పరిస్థితి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం ఆక్సిజనో లేకపోతే ఒక ట్యాబ్లెటో లేక కళ్ళ ముందే మీడియాలో 100 కథనాలు వస్తూ ఉన్నాయి, చనిపోతున్నటువంటి కేసులు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ లబ్ధి కోసం అంటే వీళ్ళకి ప్రజా ఆరోగ్యం అనేది పట్టదు. 14 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పెద్ద గుండు సున్నా అని చెప్పి ఇవాళ ఆయన పార్టీ ఎంపీఏ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళ ఎమ్మెల్యేలు నాయకులే మాట్లాడుతున్నారు మొత్తం మేము ఫెయిల్ అయిపోయామని. అంటే 14 నెలల్లో ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉందంటున్నారు. ఉత్తరాంధ్రలో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారండి వీళ్ళు. 1 లక్ష రూపాయలు ఈ 14 నెలల్లో ఖర్చు పెట్టి ఈ పని చేసామని చూపించమనండి. లేదంటే రాయలసీమలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఏదైనా ప్రాజెక్టుకి, అది లేదు. మరి వాళ్ళ క్షణంగా ఎందుకు పుట్టుకొచ్చింది ప్రేమ? ఒక వ్యక్తి మీద కక్షతో. ఈ అమరావతి పూర్తయితే భవిష్యత్ తరాలు రాబోయే 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ ఎవరు కట్టారు అమరావతి అంటే చంద్రబాబు కట్టాడు, ఈ పేరు శాశ్వతంగా ఆయనకు ఉండిపోద్ది అనే ఒక వ్యక్తి మీద రాజకీయ కక్షతో, ఒక పార్టీ మీద రాజకీయ కక్షతో ఇవాళ అమరావతిని 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అమరావతి, ఒక్క అమరావతి 80% పనులు పూర్తయినటువంటి అమరావతిని పూర్తి చేయలేనటువంటి మీరు 3 రాజధానులు పెడతారా? ఈ 48 గంటల డెడ్ లైన్ అయితే ఏదవుతుందో దాన్ని వైసీపీ ప్రభుత్వం స్వీకరిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళన్నీ మాటల ప్రభుత్వం, అబద్ధాలతో మోసాలతో అధికారంలోకి వచ్చారు. ఇవాళ మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి వ్యక్తి అనేక సార్లు మాట తప్పాడు, మడమ తిప్పాడు, మోకాళ్ళ మీద వంగాడు. అలాంటి సందర్భంలో స్వీకరించాలి. ఇవాళ మేము స్ట్రైట్గా ఒక ఛాలెంజ్ ఇసిరాం.
ఎన్నికల ముందు మీరు అమరావతినే రాజధాని కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ మీ స్టాండ్ మార్చుకున్నారు, ఓకే మార్చుకోండి. కానీ ఎప్పుడు మార్చుకోవాలి? ఆ రోజు మీరు ఏ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇవాళ మీ స్టాండ్ మారినప్పుడు అసెంబ్లీని రద్దు చేయండి. ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్దాం, అందరూ వెళ్దాం. ప్రజల అభిప్రాయం ఇస్తే మీకు 3 రాజధానుల మీద మ్యాండేట్ పెట్టి ప్రజాభిప్రాయం తీసుకోండి. ప్రజలందరూ ఓట్లు వేస్తే మేము ఇక్కడ నోరెత్తితే అప్పుడు మాట్లాడండి, నోరెత్తితే. అందుకని ఈ ఛాలెంజ్ మీరు మగతనం ఉన్నటువంటి పార్టీ అయితే, నీతి నిజాయితీలు ఉన్నటువంటి వాళ్ళు అయితే, దమ్ము ఉన్నోళ్ళైతే, మాట తప్పని మడం తప్పని వాళ్ళు అయితే ఛాలెంజ్ని స్వీకరించాలి. మేము రెడీ. మా 23 మందో 22 మందో 20 మందో సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీని డిజాల్వ్ చేయండి, ఫ్రెష్ ఎన్నికలు కాల్ ఫర్ చేయండి. 3 రాజధానుల మ్యాండేట్ మీద పబ్లిక్ ఒపీనియన్ ఎలక్షన్కి వెళ్దాం. మీకు ఇస్తే 3 రాజధానులు పెట్టుకోండి, ఇంకోళ్ళకి ఇస్తే దాని ప్రకారం ప్రజాభిప్రాయం మీకు లేదని చెప్పి తేలిపోద్ది. అమరావతి ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్గా చేశారు, ఒక రాజధానిగా కాకుండా రియల్ ఎస్టేట్ భూములను అమ్ముకున్నారు అంటూ కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే 3 రాజధానులు తీసుకొచ్చాము, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ 3 రాజధానుల అంశాన్ని కూడా పైకి తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. ఈ చెత్తవాగుడు 2015 నుంచి వాగుతున్నారు వీళ్ళు. ఎట్లాగా ఎంపరర్ ఆఫ్ కరప్షన్ బుక్ చేశారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంచారు. ఒక రాజధాని అమరావతిలో 2 లక్షల కోట్లు అవినీతి చేసి చంద్రబాబు గారి త్రయం తినేసిందన్నారు, భూములు కొట్టేశారన్నారు. మొత్తం 6 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగిందన్నారు. ఏది మరి? నువ్వు అధికారంలోకి వచ్చి 14 నెలలు లేదు, ఎందుకు పట్టుకోలేకపోయావు? నీ దగ్గర పోలీసు ఉంది, విజిలెన్స్ ఉంది, సిబిసిఐడి ఉంది. ఇన్ని ఉంచుకొని అందరూ చేతులు ఎత్తేసి లాస్ట్కి ముఖ్యమంత్రి అధికారులను పిలిచి గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటే మా దృష్టికి తీసుకురండి, మీకు సన్మానం చేస్తా అన్నాడు. పోలీసు వాళ్ళకి చెప్పాడు, విజిలెన్స్ వాళ్ళకి చెప్పాడు, సిబిసిఐడి వాళ్ళకి చెప్పాడు. వీళ్ళందరూ చేతులు ఎత్తేసి ఏమి లేదని అంటే ఇప్పుడు సిబిఐకి ఇచ్చాడు. సిబిఐకి ఇచ్చి అమరావతిలో అవినీతి తేల్చమన్నాడు. ఏమవుద్ది? ఉంటే కదా జరిగింది, ఎక్కడన్నా ఉంటే కదా. కాబట్టి వీళ్ళు ఏ అబద్ధాలతో మోసాలతో చెప్పి అధికారంలోకి వచ్చారో ఇవాళ అదే మోసాలను ఇంకా ప్రజలకు నమ్మించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మేము అందుకనే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాం. మీకు మేనిఫెస్టో, భగవద్గీత, బైబిలు, ఖురాన్తో సమానం అయితే మీరు ఎన్నికల ముందు అమరావతిని కొనసాగిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు మళ్ళా ఇవాళ ఫ్రెష్ మ్యాండేట్ కోరుదాం, అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, అందరం కలిపి వెళ్దాం. ఎప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రజల అభిప్రాయమే ఫైనల్గా తీసుకుందాం. ఓకే మౌనిష, మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక మీ పార్టీ నీతి నిజాయితీకి, అలాగే మీ మేనిఫెస్టోని బైబిల్ని, ఖురాను, భగవద్గీతతో పోల్చుతున్నారు. కాబట్టి అదే నిజమైతే కనుక మా ఛాలెంజ్ని స్వీకరించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీని ఏ విధంగా నెరవేరుస్తారు? అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ప్రజా తీర్పుకు ఫ్రెష్గా 3 రాజధానులపైన వెళదాము ప్రజా తీర్పు కోసం అంటూ కూడా బొండవమ అంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వరూప. ఇక ఏపీ రాజధానిపై సరికొత్త సవాళ్ల పర్వం మొదలైంది. 3 రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కొత్త రగడ మొదలైంది. రాజధాని తరలిపోతుందన్న అమరావతి రైతుల ఆక్రోశం ఒకవైపు, అధికార విపక్షాల విమర్శలు మరోవైపు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. తిట్లు విమర్శల వాడి పెరిగి సవాళ్లు ప్రతి సవాళ్లకు తెరలేచింది. వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు చెలరేగి సవాళ్లు విసురుకుంటున్నారు. చివరకు రాజీనామా అస్త్రం తెరపైకి వచ్చింది. అయితే అందరి ఎజెండా ఒకటే, రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి నిరూపించుకోవాలన్నది సారాంశం. రైట్, ఈ దేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. వినయ్, ప్రస్తుతం చూసుకుంటే ఏపీ రాజధాని కోసం చంద్రబాబు 48 గంటల టైం ఇవ్వడం అయితే జరిగింది. జగన్కి ఏంటి, అసలు ఏం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల అంశం పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెంచేసింది. అటు 2 రాజకీయ పార్టీలు కూడా, అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్షం పార్టీ కావచ్చు, 2 కూడా రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి మ్యాండేట్ తెచ్చుకుందాం, అప్పుడు ప్రజలు ఏం చెప్తే దాన్నే తీర్పుగా తీసుకుందాం అని చెప్పి కూడా అటు 2 రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు కూడా సవాల్ విసురుతూ ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం అటు తెలుగుదేశం పార్టీ కూడా సవాల్ విసురుతుంది. 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, ప్రజలు ఏం చెప్తారు దానికి సంబంధించి తర్వాత దాన్ని ఫాలో అవుదాం అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, కొద్దిసేపటి క్రితమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా
ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం మీద 48 గంటలు ఇస్తాము, 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేయండి, రద్దు చేసి ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని ఫాలో అవుదాము, మళ్ళీ అమరావతిని రాజధానిలో ఉంచండి అని చెప్పి అడగమని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు కూడా సవాల్ విసురుకుంటా ఉన్నారు. టోటల్ ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేయాలి, ప్రజలు మ్యాండేట్ తీసుకుందాం, అప్పుడు ఏం చెప్తే దాన్ని చేద్దామని చెప్పి చంద్రబాబు అంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పట్టిందని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో అతి మంచి పరిపాలన, పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వారవలేక ఇక నా ఫ్యూచర్ అయిపోయింది, ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రభుత్వ పథకాలు కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలను కానీ చూసి చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేక ఇట్లాంటి ప్రతిపాదనలు పెట్టేటువంటి పరిస్థితి, ప్రజల్ని గందరగోళంలో నెట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చంద్రబాబు నాయుడిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నువ్వు 48 గంటలు మాకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు 2 గంటలు టైం ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో నువ్వు నీకు గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, మా 151 మంది ఎమ్మెల్యేలతో అవసరంలా. కనీసం మేమేమన్నా రాజధానిని తీసేస్తామన్నావా? అమరావతిని మేము తీసేస్తామన్నావా? రాజధానితో పాటు ఇంకో 2 రాజధానుల్ని ప్రకటించడం జరిగింది. రాజకీయ అసమానతల్ని, ప్రాంతీయ అసమానతల్ని, కుల అసమానతల్ని రెచ్చగొట్టి నువ్వు ఈ ద్వేషాలను పెంచి ఈ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, అయినా నీకు బుద్ధి రావట్లా. కనీసం అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా తీర్చిదిద్దింది నువ్వు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకు కూడా మంచి ఒక సుపరిపాలన అందించాలి, ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి. రేపొద్దున అనేక రకాలుగా ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారు, ఒకే ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చేయకూడదనే ఒక విధానంతో ఆయన ముందుకెళ్తా ఉంటే ఆయన విధానాన్ని తప్పుపట్టేటువంటి పరిస్థితి నువ్వు 48 గంటల టైం మా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి కానీ అర్హత కానీ నువ్వు కోల్పోయావు. నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి నువ్వు ఎక్కడున్నావు? ఈ రాష్ట్రంలో ఒక్క రోజైనా తిరిగావా? ప్రజల యొక్క బాధలు బాగోగులు పట్టించుకున్నావా? ఈ రోజులు రాష్ట్రంలో అహోరాత్రులు అని చెప్పి జనాలు ఏడుస్తూ ఉంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావు చంద్రబాబు నాయుడు? దానికి ప్రశ్నకి సమాధానం చెప్పు. తర్వాత నీ యొక్క సమాధానానికి మేము పార్టీ తరఫున అందరం కూడా మేము తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. సార్ మీరు చెప్పండి, ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారని కూడా చంద్రబాబు అంటున్నారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అనేటటువంటిది ప్రజలకి స్పష్టంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటా, ప్రతి హామీని అమలు చేసుకుంటా, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేద్దామనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇక్కడ అంశం ఏంటంటే అసెంబ్లీని రద్దు చేద్దాం, ఎన్నికలకు వెళ్దాము, అదే మ్యాండేట్ తీసుకుందాం చంద్రబాబు అంటున్నారు. అసెంబ్లీని రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికలుని మ్యాండేట్గా తీసుకోవాలంటే మీరు 23 ఉన్నారు, మీరు అమరావతి క్యాపిటల్గా ఉండాలనేటటువంటి విధానానికి కట్టుబడి ఉంటే మీరు రాజీనామా చేస్తే ప్రజలు ఏమి తీర్పిస్తారో చూద్దాం. ఎందుకంటే ప్రజాభిప్రాయం తెలుసుకొని ప్రజల అభిప్రాయాన్ని ప్రకారం రాజధానిని నిర్మించాలి అనుకుంటే ముందుగా తప్పు చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ రోజున శివరామకృష్ణ కమిటీ వేసి ప్రజల అభిప్రాయాలను తీసుకుంటే ఆ కమిటీ సిఫార్సులను మొత్తాన్ని బుట్టదాఖలు చేసి నీ అనుచరగణం, నీ తాబేదారుల్ని నారాయణ కమిటీ వేసి వాళ్ళు చెప్పినటువంటి సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకొని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లాగా ఒక ప్రాంతంలో నీ తాబేదారులు, నీ పార్టీ లీడర్లు, నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ అనుచరులు, మంత్రులు అందరూ కూడా ఇక్కడ అమరావతిలో భూములు కొన్న సంగతి అమరావతి ప్రాంత ప్రజానికానికి కాదు, యావత్తు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లాగా చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లాగా మాట్లాడితే మేము సమాధానం చెప్పి మేము రిజైన్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మాకు 151 మంది ఎమ్మెల్యేలని ఈ రాష్ట్ర ప్రజానికం ప్రజల పక్షాన పంపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయం మా పట్ల ఎలా ఉందో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం ఆలోచించాలి? నీకులాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లాగా ఆలోచించాలా? విశాలమైనటువంటి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధిని చూసుకోవాలి,
ప్రాంతీయ అసమానతలు పెరగకుండా అన్ని ప్రాంతాలని సమతూకంగా అభివృద్ధి చేయడం కోసమే ఇవాళ వికేంద్రీకరణ చేస్తున్నారు. రైట్. ఇక్కడి నుంచి అమరావతి నేను తీసేయట్లేదు రాజధానిగా. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, పరిపాలనా క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుంది, లీగల్గా చట్ట క్యాపిటల్, న్యాయ క్యాపిటల్ కర్నూలులో ఉంటుంది. కాబట్టి మీరు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే అది ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే మట్టుకి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరుపైన మండిపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 గంటలు కాదు, అదేవిధంగా టీడీపీకి 2 గంటలు ఇస్తా ఉన్నారు. 2 గంటల్లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి, ప్రజలు ఏం చెప్తారో పూర్తిగా తెలుస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మోహన్. రైట్. థ్యాంక్ యూ వినయ్. ఇక అమరావతికి అండగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమేనని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అయితే 3 రాజధానులపై ప్రజాభిప్రాయం కోసం వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేస్తారా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమైతే తాము కూడా సిద్ధమేనన్నారు బుద్దా వెంకన్న. ఉన్నటువంటి రాజధానిని తరలించాలనే ఒక బేజం ఆయన నాటుకున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడిచ్చాడు. ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారో, ఏదైతే ముడిగిపోయే పడవ అన్నారో, ఏదైతే ఇందులో భారీ అవినీతి అన్నారో, ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేక చేతులెత్తేసి ఇవాళ 3 రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. కరోనా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది. వీళ్ళు ప్రభుత్వం చూపించే లెక్కలు వేరు, ప్రజల్లో ఉన్న కరోనా వేరు. వీళ్ళు దాదాపు ఈ రాష్ట్రంలో 150,000 మందికి ఉందంటే దానికి 10 రెట్లు, దాదాపు 15 లక్షల మందికి కరోనా ఉంది. అవి కూడా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకైతేనే దొరుకుతాయి. అంటే వాళ్ళను కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నటువంటి ప్రబుద్ధులు. ఓ పక్క జనం చనిపోతుంటే సీఎం జగన్ 3 ముక్కలాట ఆడటం ఏమిటని ప్రశ్నించారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. పొరపాటున విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర వాసులు తమ ఆస్తులు, భూములను కాపాడుకోలేక చచ్చిపోతారన్నారు ఆయన. ఇప్పటికే వైసీపీకి చెందిన అడ్డపంచుల బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. రాజధాని విశాఖపట్నం వస్తే విశాఖపట్నం ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కానీ పెద్దలు, అలాగే మన శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి పెద్దలు కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఈవేళ అక్కడ 29,000 కుటుంబాలు అన్యాయంగా నష్టపోయి బాధపడుతూ ఉంటే ఇక్కడ మీ సంబరాలు చేసుకుంటున్నారు. తోటి మనిషికి ఇబ్బంది వస్తే మనందరం కూడా సహకరిస్తాం. అలాంటిది అక్కడ 29,000 కుటుంబాలకు అన్యాయం జరిగితే ఇక్కడ మీ సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అండి? ఇవాళ మీరు ఏం చెప్తున్నారండి? విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిపోతుంది, మన ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి చెందిపోతుందని చెప్పి ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు. నేను ఇవాళ చెప్తున్నాను, ప్రజలందరికీ మనవి చేస్తున్నాను, పెద్దలందరికీ మనవి చేస్తున్నాను, ఈవేళ రాజధాని విశాఖపట్నం తీసుకురావడానికి కారణం ఏంటంటే విశాఖపట్నాన్ని దోపిడీ చేయడం కోసం. ఇప్పటికే 6,000 ఎకరాల దోపిడీ జరిగింది విశాఖపట్నంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంకా దోపిడీ చేసి రాజధాని వచ్చిన తర్వాత భూమి రేట్లు పెంచుకొని కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈవేళ రాజధాని అని చెప్పి ఈవేళ మీరు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఏదో వచ్చేస్తుందని వెనక తెర వెనకాల భోగవతం ఏంటో ప్రజలు కూడా గమనించాలి. దోచుకున్న డబ్బుతో అమరావతిలో కొనుగోలు చేసిన భూముల విలువ పడిపోవడంతోనే 3 రాజధానుల ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని రోజా విమర్శించారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ను చిత్తుగా ఓడించినందుకే వైజాగ్లో రాజధాని ఏర్పాటును పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారంటూ రోజా ప్రశ్నించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ఉన్న 23 ఎమ్మెల్యేల సంఖ్య 0కి పడిపోతుందని హెచ్చరించారు. గతంలో వైఎస్ఆర్ సెంటిమెంట్పై వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిచారని గుర్తు చేశారు. అమరావతి సెంటిమెంట్ నిజంగా ఉందని నమ్మితే 23 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలవాలని రోజా సవాల్ చేశారు.
దిశ నిర్దేశించే విధంగా మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా పరిపాలన వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అండ్ ఈరోజు నాకు అర్థం కాని చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నాడు అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతో మరి అమరావతిలో భూములు కొని రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయని. కానీ మిగతా పార్టీలకి ఏం వచ్చిందని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇద్దరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అంటారు. నిజంగా ఆయనకి వైజాగ్కి మరి క్యాపిటల్ సిటీ రావటం అనేది ఇష్టం లేదనుకుంటున్నా. ఎందుకంటే గాజువాకలో ఆయన్ని చిత్తుగా ఓడించారు కాబట్టి వైజాగ్ మీద కసి పెంచుకున్నారా, లేకపోతే నాకైతే వేరే కారణం కనిపించలేదు ఎందుకు వైజాగ్ వద్దంటున్నారు. ఈ రాష్ట్ర ఇక మరోవైపు క్రియాశీలక ప్రతిపక్షం కాలేకపోయినా ఏదో ఒక వ్యాఖ్యతో నిత్యం రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటున్న జనసేన విచిత్రంగా స్పందించింది. రాజధాని మార్పును విమర్శిస్తూనే కృష్ణా, గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ ట్విస్ట్ ఇచ్చింది. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న వామపక్షాలది ఇదే తీరు. మొత్తం మీద విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ ప్రభుత్వం కూడా కౌంటర్ రియాక్షన్కు పదును పెడుతోంది. రాజధానిపై ఎవరి పోరు ఎలా ఉంటుందన్నది ముందు ముందు తేలనుంది.